హలో. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నామండి కృష్ణమోహన్ గారు, చెప్పండి. ఏం సార్, ఎనీ అప్డేట్స్? ఏముంటాయి, రేపు 31st లోపల రావాలి ఏదో ఒకటి. కోర్టు కేసు లాస్ట్ 31st షీఈ్ రిటైరింగ్ కదా. అవునండి సార్. ఈ లోపల బహుశా వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఓకే. ఈరోజు ఏఐబిఆర్ఎఫ్ గ్రూప్ లో ఏదో 26th కు అడ్జర్న్ అయింది అని చెప్పి మళ్ళా 26th వాళ్ళది మీటింగ్ అండి. సింగ్లా కేసు ఐబిఐ మీటింగ్. అది కాదు సార్, అది ఉంది. అది కాకుండా ఇది కూడా 26th కు అడ్జర్న్ అయిందని బిట్వీన్ 26th and 31 ఎనీ డే. దట్ ఈస్ ట్రూ, మీరు చెప్పేది కరెక్ట్. అయ్యి ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఒకటి వచ్చింది, 21st 22nd అర్జెంట్ 26th అని వస్తే రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే డేట్ ఇంతవరకు సుప్రీంకోర్టు వాడు అనౌన్స్ చేయలే, డేట్ ఇవ్వలే అక్కడ. ఓకే ఓకే. అది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ రెగ్యులర్ హియరింగ్స్ మామూలుగా ఫ్రైడే నాడు నోటిఫై చేస్తారట. ఓకే ఓకే. ఫ్రైడే నాడు నోటిఫై, బహుశా టుమారో డే ఆఫ్టర్ టుమారో, ఎప్పుడు ఫ్రైడే, ఎప్పుడు రేపా ఎల్లుండి? రేపు బహుశా ఒకవేళ నోటిఫై చేస్తే డేట్ వస్తుందేమో, చెప్పలేము. అది అదే ఆయన ఎస్ గణపతి అని, అది మంగళవారం, యూజువల్ గా అది మంగళవారం కానీ బుధవారం కానీ రావాలి. మంగళవారం కానీ బుధవారం కానీ రావాలి. దాని సబ్జెక్ట్ నోటిఫికేషన్ ఫ్రైడే ఇస్తారని చెప్పారు. అది దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఐ గాట్. ఓకే ఓకే. అది వెదర్ వీ కెన్ బి హోప్ఫుల్. వీఆర్ హోప్ఫుల్. ఎందుకంటే ఇక్కడ దాంట్లో క్లియర్ గా రాశారు కదా సుప్రీంకోర్టు వాళ్ళు, రిజిస్ట్రీ నోట్లో కూడా రాశారు. దే హావ్ ఇష్యూడ్ షోకాజ్ నోటీస్ వై పెన్షన్ అప్డేషన్ షుడ్ నాట్ బి గివెన్ అని ఐబిఐ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇంతవరకు రిప్లై లేదు దానికి. మన సింగ్లా కేసు సంబంధంగా దే హావ్ నాట్ రిప్లైడ్ సో ఫార్. టిల్ డేట్ దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ దెమ్. That means the decision they have to take now. Then why did not they give the judgment? Because they did not give any reply. అది చెప్పారు కదా, రెగ్యులర్ గా వాళ్ళ కోర్టు ప్రొసీజర్ దాని ప్రకారం రెగ్యులర్ హియరింగ్స్ లో వచ్చే డేట్స్ ఫ్రైడే నాట్ నోటిఫై చేస్తారట. అది సరే, ఇప్పుడు మనకు ఆల్రెడీ 21st 22nd ఇట్లా 2-3 times అడ్జర్న్ అయింది కదా. అయింది, మన చేతిలో ఉందా? My anxiety is having asked the ABA why the court could not take any judgment or any decision. Most probably అది వచ్చేస్తుందండి. నేను అనుకుంటా బహుశా 31st లోపల రావాలి. ఈ ఎస్ గణపతి ఎవరు అతను పెట్టడం, ఇంకా ఈ లీడర్స్ వేస్ట్. వీ హావ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ కోర్టే. రేపు వీళ్ళ సెటిల్మెంట్ ఏమి రాదు. దీని గురించి ఏమి మాట్లాడరు. చూడండి, దాని గురించి ఏం మాట్లాడరు. ఓన్లీ దీని వాళ్ళ విషయాలే మాట్లాడతారు. ఎక్స్గ్రేషియర్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అది దాని గురించి దే మే గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. అంతేగాని పెన్షన్ అప్డేషన్ గురించి వీళ్ళు ఏం చెప్పరు. యూనియన్స్ మాత్రం ఏం చెప్పదు, ఐబిఐ మాత్రం ఏం చెప్పదలుచుకుంటే త్రూ కోర్ట్ ఓన్లీ. అదే సంజీవ్ బంగ్లీస్ కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. ఆర్ఆర్బీస్ గురించి అడిగితే అది ఓన్లీ స్మాల్ బ్యాంక్ కదా, అందుకే ఒప్పుకున్నారు అని. అన్ని ఒప్పుకుంటారు, ఇది ఒప్పుకుంటారు, అది ఒప్పుకుంటారు. ముందు అది కూడా ఒప్పుకోలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఆర్ఆర్బీస్. ఆ కమిటీ రికమెండ్ చేస్తే ఇంతవరకు దాని గురించి పట్టించుకోలే. ఓకే. పట్టించుకోకపోతేనే వీళ్ళు కోర్టు తీసుకెళ్లారు. ఆర్ఆర్బీస్ కి పెన్షన్ గురించి కమిటీ ఫార్మ్ చేస్తే ఆ కమిటీ రికమెండ్ చేసింది. రిటైర్డ్ జడ్జి, కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై రిటైర్డ్ జడ్జి వాజ్ కాన్స్టిట్యూటెడ్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వాళ్ళు చేసినా కూడా వీళ్ళు పట్టించుకోలే. పట్టించుకోకపోతేనే వీళ్ళు కోర్టు తీసుకెళ్లారు. అందుకనే స్ట్రాంగ్ అది కేసు. అక్కడ కూడా డిలే చేశారు వీళ్ళు. అందుకనే ఫైనల్ గా కోర్టు ద్వారానే వచ్చింది అది. అట్లాగే మంది కూడా
ఈ కోర్టు ద్వారానే డెసిషన్ వస్తుంది. అది ఎవరో ఎస్ గణపతి ఎవరో అతను పెట్టిండేది, ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏబిఆర్ఏఎఫ్ గ్రూప్ లో. ఇయర్ కాదు నెక్స్ట్ ఇయరే అంటా ఉంటే, ఇయర్ కాదు నెక్స్ట్ ఇయరే అంటున్నాడు అతను. నీకు కూడా పెట్టాను. ఎవడేదన్నా అయిపోతుంది, ఇది ఈసారికి అయిపోతుంది, ఇది డెఫినెట్ గా అయిపోతుంది. అది త్రూ కోర్టు ద్వారానే అవ్వాలి, ఇంకా వేరే సో ఇదేం లేదు సోర్స్ ఫర్. తర్వాత 2 బేసిక్స్ కింద డిఏ ఇవ్వడము ఇదంతా కూడా, వాడేమో ఐబీఏ వాడేమో పెండింగ్ రెగ్యులేషన్స్ అడహాక్ పేమెంట్ అంటాడు. వాడు తలకాయ అవి మామూలుగానే అంటారు, రొటీన్ గానే అంటారు. దట్ ఈస్ రొటీన్. డిఏ కూడా ఎప్పుడు పెండింగ్ అమెండ్మెంట్ టు ది రెగ్యులేషన్స్ అనేది అంటారు, ఎప్పుడైనా అంటారు, ఎప్పుడు అదే. దట్ ఈస్ ది రొటీన్ రిప్లై. ముందర చేసేసిన తర్వాతే అమెండ్మెంట్ చేసుకుంటారు అంతే. మరి అట్లాంటప్పుడు 2016 బేస్ ఇయర్ కింద డిఏ ఇవ్వకుండా ఓల్డ్ దీని కింద డిఏ ఎట్లా వాళ్ళు డిక్లేర్ చేశారో అర్థం కావడం లేదు. 2016 చేస్తారన్నారు, ఎక్కడన్నారు వాళ్ళు? అన్నారు కానీ ఇంతవరకు చేయలే. అది చెయ్యాలి, అది చెయ్యాలి. ఆయన శంకర్ అన్న ఎవరో కెనరా బ్యాంక్ అతను చెప్పాడు కదా సార్, మీరు పంపించిన మెసేజెస్ లోనే. అవునవును, శంకర్ సుబ్రహ్మణ్యం. 2000 జూలై 25th లోపలనే అయిపోవాలి. అది యాక్చువల్ గా జూలై లోపల అయిపోవాలి, కాలేదు. 3 months అన్నాడు, 3 months లోపల అయిపోవాలి అని అన్నాడు, కానీ కాలేదు. అదే అది. బట్ నిసి ఆర్డర్ ఇస్ దేర్. నిసి ఆర్డర్ ఏమి మారలా, స్టిల్ అండర్ నిసి ఆర్డర్ ఓన్లీ. ఎందుకంటే షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి నిసి ఆర్డర్ ఇచ్చింది. అవునులేండి. సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ హ్యాస్ ఆల్రెడీ గివెన్ షోకాజ్ నోటీస్ టు IBA. పెన్షన్ అప్డేషన్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్. ఇంతవరకు దానికి రిప్లై లేదు, ఇప్పటి వరకు రిప్లై లేదు ఆన్ రికార్డ్. దానికి ఏదైనా టైం లిమిట్ ఉండాలి కదా సార్, కోర్టు కూడా టైం లిమిట్. అందుకనే కదా వాళ్ళు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిఫోర్ 31st. ఓకే. ఎందుకంటే డీసీ ఆర్డర్ ఇచ్చింది కూడా ఆవిడే, ఆ బెంచే. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చి కూడా దగ్గర 3 months అవుతుంది. 3-4 months అవుతుంది. ఈ బెంచ్ మేడమేనా సార్? ఈ బెంచ్ వాళ్ళే షోకాజ్ నోటీస్ ఇచ్చింది వాళ్ళే. ఏప్రిల్లో ఇచ్చారు. ఏప్రిల్లో ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ 25th April, 28th April. 28th April లోనే ఇచ్చారు ఇది. అది చూద్దాం, కావాలి కదా. 28th April అంటే 15th April. 15th April, నాట్ 25th. 15th April. 15th April అంటే 15th Augustకి అయిపోతుంది ఈ నెల, ఆగస్టుకి. అవును. 15th April అంటే 31st. అందుకే 31st లోపల అంటే 15th అంటే 15th రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి ఏదో రూల్ ఉందిట. All regular hearings will be posted only on Wednesdays and Thursdays. అవును. దాని తాలూకు నోటిఫికేషన్ ఫ్రైడే ఇస్తారట. ఫ్రైడే ఇస్తారంటే బహుశా రేపు ఇవ్వచ్చు. రేపు ఇస్తే అది సమ్వేర్ ఇట్ విల్ క్లించ్ బిట్వీన్ 26th and 31st, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అంతకుముందు కూడా మీరు పంపించే చూడండి మెసేజ్లను. అవునవును. ఆ మెసేజ్లో క్లియర్ ఎనీ దిస్ మే బి క్లించ్ బిట్వీన్ 26th and 31st. 21st and 31st March. అవును అని అన్నాగా, అంటే రఫ్ గా. సో లెట్ us hope. ఓకే సార్. సరే, ఆరోగ్యం ఎట్టుంది? ఏదో మీరు ఒక ఆడియోలో మోకాళ్ళ నొప్పులు అది వచ్చాయని చెప్పారు. అది మామూలే, మోకాళ్ళ నొప్పులు రాక. సరే, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రాక ఇంకెప్పుడు వస్తాయండి? అదే got to put up, అంతే. అది ఓకే అండి. ఓకే సార్, నమస్తే.